హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సూర్యకమల డైరీస్. ఇప్పుడు పాల చిక్కుడుకాయ అల్లం పెట్టి కూర చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పాల చిక్కుడుకాయలు, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర ఆడుకున్నానండి ముద్ద, ఉప్పు, పసుపు, కరివేపాకు, పోపు గింజలు, ఆయిల్. ఇప్పుడు చూపిస్తాను, మీకు తయారు చేయడం చూపిస్తాను. ఎక్కిందండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. వేసుకోవాలండి. తర్వాత సాల్ట్, తగినంత ఉప్పు మీకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. మూత పెట్టి 2 మూత తీసి ఇలాగా మగ్గాయి కొంచెము. ఇప్పుడు అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకుని ఈ చిక్కుడుకాయలు కారం పెట్టి కూడా చేసుకోవచ్చండి. ఉల్లి కారం పెట్టి చేసుకోవచ్చు, మసాలా కారం వేసి చేసుకోవచ్చు, టమాటా వేసి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎలా చేసుకున్నా పాల చిక్కుడు చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇలా కలిపేశాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గ పెడితే కూర తయారైపోతుంది. కూర తయారైపోయింది. ఇలా మొత్తంగా ఉడికిపోయిందండి. ఇంకా ఆపేసుకోవడమే. కూర అయిపోయింది. బౌల్లో తీసాను. టేస్ట్ సూపర్గా వచ్చింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.